హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను జూకి వచ్చానండి. మా అల్లుడు గారు తీసుకొచ్చారు. చూసారా ఇక్కడ ఎంత బాగుందో. కార్లు పార్కింగ్, బస్సుల్లో వచ్చేవాళ్ళు బస్సుల్లో వస్తూ ఉంటారండి. బస్సులో రావాలి అంటే టొరంటో జూ అని రాసి ఉంటుంది. అది ఎక్కితే ఇక్కడ తీసుకొస్తారండి. వీళ్ళంతా క్యూ లైన్లో ఉండి టికెట్స్ తీసుకొని వెళ్తారండి. తీసుకున్నాక లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఈ సైడ్ నుంచి ఇట్లా లోపలికి ఎంట్రీ అండి. అది లోపలికి వెళ్ళాక ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్తూ ఉంటారండి. మ్యాప్ ఇస్తారు. మ్యాప్ తీసుకొని ఇటు చూసుకొని ఎటువైపు వెళ్ళే వాళ్ళు అటు వెళ్తారు. ఈ లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ అండి. ఇక్కడ మనకి టికెట్స్ అవి ఇస్తారు కదా, అవి చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మామూలుగా పంపించరండి. చెక్ చేస్తున్నారు అక్కడ వాళ్ళని. ఇద్దరు ఉంటారు, అటొకళ్ళు ఉంటారు. అవి మనకి ఇచ్చినవి అవ్వండి. అందులో ఒకటి మ్యాప్, ఒకటి టికెట్. అది చూపిస్తే లోపలికి పంపిస్తారు. ఇట్లా చెక్కలతో కట్టి ఉంచుతారండి. లోపలికి వెళ్ళటానికి బ్రిడ్జ్ లాగా కడతారు. ఇవన్నీ క్యాంటీన్స్. మనం వెళ్ళి లోపల తినేసి జూ మొత్తం చూడటానికి చాలా టైం పట్టింది కదండి. అందుకనేసి స్టార్టింగ్లో ఇక్కడ ఉంటాయి, తినేయాలి. ఇక్కడ క్యూలో నిల్చొని తీసుకోవాలండి. మనకి ఏం కావాలో ఆర్డర్ చేసుకోవాలి. ఇది మ్యాప్. ఈ మ్యాప్ చూసుకొని మనం ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళొచ్చు. అమెరికాది, ఆస్ట్రేలియాది అన్నీ ఉంటాయండి. అన్నీ చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మన రంగులు రాట్నం అంటారు కదండి, అలాంటిది ఏదో ఉంటుంది. పిల్లలు ఎక్కి తిరుగుతూ ఉంటారు. మేము కాసేపు ఆడ కూర్చున్నాం. నెమలిని చూసారండి. నెమలి నాట్యం చేసేది మనం చూడలేదనుకోండి. చేపలు ఇట్లా గ్లాస్తో కట్టేసి ఇట్లా ఉంచుతారు వాటిని, చేపల్ని. చాలా బాగుందండి జూ. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల అన్నీ ఇట్లా పచ్చదనం అంతా, చెట్లు అన్నీ ఉంటాయి. కానీ పైన ఇట్లా కట్టేసే కల్లా బాగా ఉబ్బదీస్తూ ఉంటుందండి. తట్టుకోలేము ఉబ్బకి. అది చూడండి, ఏమేమో పక్షులండి. అవన్నీ మనకు తెలీదు. చూపిస్తూ ఉన్నాం, మీరు చూడండి. వాటర్ అట్లా ఫిషెస్ చాలా ఉన్నాయండి. చాలా వెరైటీలు ఉంటాయి అక్కడ. పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి, అలా చాలా ఉన్నాయి. తాబేళ్ళు అంటాం కదా, అవండి. ఇవేమో పక్షులు. కోతులు అంటారు కదా, అవి ఎగురుతూ ఉన్నాయి, జంప్ చేస్తున్నాయి. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ వాళ్ళు అయితే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకంటే తెలుసు కాబట్టి మన ఊళ్ళో పొద్దాకులు చూస్తూ ఉంటాం కాబట్టి మనకేం అనిపించదు. ఇది ఒక రకము పక్షి అండి. ఇట్లా చెక్కలతో కడతారండి. బాగుంటుంది. మంచిగా వెళ్ళటానికి ఎంత వ్యూ చాలా బాగుందండి. అక్కడే ఉండాలనిపించింది. చల్లగా బాగుంది. నడవటానికి కొంచెం నడిచి ఓపిక ఉండాలండి. అది మనిషిలా కూర్చొని మీకు కానొచ్చిందండి అక్కడ. ఇది మొత్తం ఫిష్ అండి. ఫిషెస్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అక్వేరియంలో అట్లా పెట్టి ఉంచుతారు. కొంగలు, అన్ని రకాల పక్షులు ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చాక టీలు, జ్యూసులు అట్లా ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళు తాగేసి మళ్ళీ ఇంకా మొదలు పెడతారు. చూసారు కదా, అన్నీ మీకు తెలుసు కదండి, మళ్ళీ నేను చెప్పటం ఎందుకు. చూస్తూ ఉండండి. మీరు నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి. ఇది కెనడాలో జూ అండి. ఎక్కడ అనుకుంటున్నారు? అడవి పండు ఏదో అన్నారండి, నాకు పెద్దగా తెలీదు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ స్నాక్స్ అవన్నీ తినేసాం. అన్నీ తీయలేదండి, ఏదో కొన్ని తిన్నాం, అట్లా చూపించాను. జీబ్రా, సింహాలు పండుకున్నాయి. అన్నీ పండుకొని ఉన్నాయి. లెగుస్తే ఎట్లుండే చూసేవాళ్ళం, కానీ అన్నీ స్లీపింగ్ టైం ఏమో, అన్నీ స్లీప్ చేస్తున్నాయి. ఇవి ఒక రకము. వాటి పేర్లు అయితే నాకు తెలియదండి, మీకు చూపిస్తున్నాను. మన ఊళ్ళో ఉన్నట్టే బంతిపూల చెట్లు అన్నీ భలే ఉన్నాయండి. మన ఇండియా గుర్తుకొచ్చింది. అన్ని వెరైటీ పూల చెట్లు. సత్యనారాయణ స్వామి పూలు అంటాం, నేను చిన్నప్పుడు అనేవాళ్ళం. మరి అట్లా ఇవి బతుకమ్మలో పెడతారు. ఈ పూల చెట్లు అన్నీ భలే ఉన్నాయండి అక్కడ. ఈ పక్షిని మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదండి. అవి మాట్లాడుతూ ఉంటాయి అంటారు, మరి మాట్లాడితే లేదో నాకైతే తెలియదు. రామచిలకల అవి ఏంటో మరి అక్కడ పేర్లు రాసండి, చూసుకోండి. ఈ ఒక రకం కోతుల్లాగా ఉన్నాయండి.
ఇక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళు వాటికి మేత పెడతా ఉంటారండి, ఫుడ్ పెడతా ఉంటారు. కుందేలు మన దగ్గర వైట్గా కానొస్తాయి, ఇక్కడ బ్లాక్గా కానొచ్చినాయి. ఇవి ఒక రకం కోతి పిల్లలు, వాటికి ఫుడ్ తినిపిస్తున్నాము. భలే తీసుకొని తింటున్నాయండి. ఇట్లా గ్లాస్తో కట్టి ఉంటుంది, లోపల ఉంటాయండి, మనుషులు వెళ్ళి పెడతా ఉంటారు. ఇదేమి జంతువో నాకు తెలియదండి, నీళ్ళల్లో మాత్రం ఉంది. అది తల్లి చనిపోయిందంట, పిల్లలు ఉంటే వాటిని తీసుకొచ్చి ఒకదాన్ని ఇక్కడ పెట్టారు, ఇంకొక దాన్ని వేరే చోట పెట్టారు. దాని చర్మాన్ని పెట్టి అక్కడ ఉంచారండి. ఇది ఇట్లా ఉంటుంది, దీని తల్లి చనిపోయింది, పిల్లల్ని తెచ్చి ఇక్కడ పెట్టాము, ఎవరో చంపేశారు అని చెప్పారు. వెళ్ళిన వాళ్ళని చూడాలి కానీ చంపుకోవటాలు ఏంటండి. ఇదేదో పక్షి అండి, అక్కడ ఉంది చూడండి, నేము అది కానొచ్చేది. ఇవన్నీ ఏంటో నాకు తెలీదు, చూస్తూ ఉంది. మీకేమైనా తెలిస్తే తెలిసి ఉండాలి. వాటర్లో బాగా ఎండ ఉందంట అండి, అందుకనే లోపలికి వెళ్ళిపోయినాయి. అవన్నీ పులులండి, చూసారా? అసలు బొమ్మల్లాగా ఉన్నాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడంతా వాటర్ ఉంటాయండి, స్నానాలు అక్కడ మొత్తం తిరిగేసి ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయటం మర్చిపోమా.